ఈరోజండి మన వీడియో వచ్చేసి ఏమిటి అంటే మీ ముందుకు తీసుకొస్తున్న ఈ వీడియో చూడగానే మీరు షాక్ అవుతారనే చెప్పాలి. ఏమిటా అనుకుంటున్నారా? కేవలం 4 గంటల్లో 40,00,000 రూపాయలు తెచ్చిపెట్టే మాట అని కూడా చెప్పవచ్చు. ఇది ఎలాంటి కల కాదు, ఎలాంటి ఊహ కాదనమాట. ఇది వాస్తవం. ఒక వ్యక్తి ఈ పని చేస్తే ఏమిటంటే కేవలం అండి 11 సార్లు రాయాలి. అదే మాటను 11 సార్లు చదవాలి అంతే. కానీ ఫలితం ఏమిటి? సరిగ్గా 4 గంటల్లో డబ్బు ఆ వ్యక్తి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చింది అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో ఇది ఎలా సాధ్యం? ఏదైనా మాంత్రికం చేశాడా? ఎక్కడో పెద్ద యజ్ఞం చేశాడా? లేక ఎవరినైనా సంప్రదించాడా? కాదు. అసలు ఏమీ చేయలే. కేవలం ఈ ఒక్క చిన్న శక్తివంతమైన టెక్నిక్ వాడాడనమాట. ఇది మనం ప్రతి ఒక్కరు కూడా చేయగలిగిందే. కానీ నమ్మకంతో చేస్తే చాలు. 40,00,000 4,00,000 నుంచి 40,00,000 లేకపోతే 4,00,00,000 40,00,00,000 మీ ఇష్టం. అంత పవర్ఫుల్ అనమాట. అంటే మీరు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. దీని వెనుక ఉన్న శక్తి అండి అసాధారణం అనే చెప్పాలి. ఇది సాధారణంగా అనిపిస్తుంది మీకు, కానీ ఇది అసాధారణ శక్తి ఉన్న పరిహారం. ఎందుకంటే మాటల్లోనే శక్తి ఉంటుంది మనకి. ఆ మాటను మనసులో మనం దృఢంగా నమ్మి రాసినప్పుడు అది విశ్వలోకానికి ఒక ఆజ్ఞలా మారిపోతుంది. మనం ఏమి కోరుకుంటామో అది విశ్వానికి క్లియర్‌గా వెళ్ళిపోతుంది అని కూడా చెప్పవచ్చు. మీరే ఊహించండి. మీరు ఇప్పుడు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. అప్పులు ముప్పు తెచ్చిపెట్టాయి మీ ఇంటి మీదికి. మీ వద్ద ఒక్క రూపాయి కూడా లేని స్థితి. ఆ సమయంలో మీరు ఈ మాటని కేవలం 11 సార్లు అన్నమాట రాసి 11 సార్లు చదివితే చాలు. మీ ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుందో మీరు ఊహించగలరా? ఎవ్వరు ఊహించలేరు అని కూడా చెప్పవచ్చు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ కోరికలు ఏమన్నా ఉంటే అవి నెరవేరటం కూడా అనమాట. వ్యాపార అభివృద్ధి, పెండింగ్ పేమెంట్స్ రాకపోవటం, జీతం పెరగటం, కోర్టు కేసులు మీకు అనుకూలంగా మలచటం, ఏ సమస్య అయినా సరే ఒక్కసారి కరిగిపోయినట్లు చేయగల శక్తి ఇందులో ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఏంటంటేనండి, ఎవరికైతే అదృష్టం ఉందో వారికే ఈ వీడియో అనేది కూడా కంటపడుతుంది అని కూడా చెప్పవచ్చు. అంత పవర్ఫుల్ వీడియో ఇది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. మనసు ప్లస్ మాట ప్లస్ శక్తి ఈక్వల్ టు అద్భుత ఫలితం. ఈ ఫార్ములా నిజంగా వర్క్ అవుతుందని కూడా చెప్పాలి. ఎందుకంటే మన మనసు ఒక మ్యాగ్నెట్ లాంటిదన్నమాట. మీరు ఏమి అనుకుంటారో, ఏమి రాస్తారో అది నిజంగా మీ వైపుకి వస్తుంది. చాలామందికి ఈ సీక్రెట్ తెలియదు. కానీ ఎవరికీ తెలియకుండా దాన్ని ఉపయోగిస్తున్న వాళ్ళు సైలెంట్‌గా డబ్బు సంపాదిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. వారు ఏ బ్యాంకులకి వెళ్ళటం లేదు, ఎవరిని బతిమలాడటం లేదు, ఎవరిని అప్పు అడగటం లేదు. కేవలం అండి వారికి డబ్బు అవసరమైతే ఎంత డబ్బు అవసరమైనా సరే అన్నమాట. ఒక పేపర్ తీసేసుకొని ఈ మాటలు 11 సార్లు చెప్పేసుకొని 11 సార్లు నమ్మకంగా రాసేస్తున్నారు. అంతే. ఈ మాట చెప్పుకొని ఈ మాట చదువుకుంటే చాలు, మిరాకిల్స్ ఇక అనే చెప్పాలి. ఇది ఒక కేవలం టెక్నిక్ కాదండి. ఇది ఒక సీక్రెట్ కోడ్ అనమాట. మీ జీవితం మార్చే కోడ్. మీరు చేయాల్సింది ఒక్కటే, వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఒక్క అక్షరం తప్పుగా రాసిన ఫలితం కనపడదన్నమాట. మీరు రాసే మాట, మీరు చదివే విధానం, మీరు చూసే టైం ప్రతిదీ ప్రత్యేకం అనే చెప్పాలి. మీరు ఊహించేసేయండి. ఒక రకంగా ఈ పద్ధతి చేసిన వెంటనే ఆశ్చర్యపోతారు. ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది, అమౌంట్ క్రెడిట్ టు యువర్ అకౌంట్ అని. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు, అనుకోని చోటు నుంచి వచ్చిన డబ్బు, మీ వ్యాపారంలో కొత్త ఆర్డర్, ఎవరో మీకు అప్పు ఇచ్చిన వారు తాము స్వయంగా అంటే డబ్బుని తిరిగి ఇచ్చేయటం, ఇవన్నీ కూడా జరగటం మొదలవుతుంది. ఎవరికన్నా మీరు అప్పు ఇచ్చారనుకోండి, అప్పు తీసుకున్న వారు వెంటనే వచ్చి వారి అంతట వారు మీకు డబ్బుని స్వయంగా తిరిగి ఇచ్చేయటం కూడా జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇంత పవర్ఫుల్ టెక్నిక్ అంటే పాత శాస్త్రాల్లో కూడా దీని గురించి ప్రస్తావన ఉందన్నమాట. వేదాల్లో, మంత్రశాస్త్రాల్లో ఈ మాటల శక్తి గురించి చక్కగా చెప్పబడింది. మనం తెలుసుకుంటే చాలండి, మన జీవితంలో అసలు కష్టాలు, సమస్యలు అనేవి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మంత్రాలు, జపాలు, తంత్రాలు అన్నీ ఒకటే. మనసు, మాట, దృష్టి
ఇవన్నీ కూడా ఒకటేనండి. మనసు ప్లస్ మాట ప్లస్ దృష్టి. మనం ఏదైనా సరే శ్రద్ధగా, నమ్మకంతో 11 సార్లు రాసి చదివితే చాలు. అది మన చుట్టూ ఒక ఎనర్జీ సర్కిల్‌ని సృష్టిస్తుంది. ఈ సర్కిల్ విశ్వంలోకి వెళ్ళి మన కోరికల్ని రియాలిటీగా మార్చేస్తుందనమాట. ఇప్పుడు మీరు అడుగుతారు, మనం ఇంతకాలం ఎందుకు ఈ సీక్రెట్లు తెలుసుకోలేకపోయామని. అందుకే ఈ వీడియో అనేది మీరు చూస్తున్నారు. అదృష్టం అనేది మీకు వచ్చింది ఇప్పుడు అని కూడా చెప్పాలి. ఇది మీకు సమయానికి చేరింది. ఎందుకంటే మీరు ఈరోజు వినాల్సింది ఇదే అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలి. మన జీవితంలో అండి ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది. ఆ రోజు, ఆ క్షణం, ఆ మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు కూడా ఇదే అనుకోవాలి. ఏంటి టర్నింగ్ పాయింట్ రోజు అనమాట. సీక్రెట్ పాయింట్. ఇది ఎవరైనా అండి చేయగలిగింది. డబ్బు లేకుండా చేయవచ్చు. ఎక్కడ ఉన్నా చేయగలిగేది. ఎలాంటి ఖర్చు లేకుండా చేయగలిగేది. మీరు ఇప్పుడు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదనమాట. ఇది మీకు విశ్వం ఇచ్చిన సంకేతం. మీరు ఈ పద్ధతి చేయాలి. మీరు కూడా ఫలితాన్ని పొందాలన్నమాట. ఏంటంటేనండి, చక్కగా 4 గంటల్లోనండి 4 లక్షలనైనా తెచ్చుకోవచ్చు మనం. 40 లక్షలనైనా తెచ్చుకోవచ్చు. 40 కోట్లనైనా తెచ్చుకోవచ్చు. అలా ఉంటుందన్నమాట. మనం పెట్టే మన ఫోకస్‌ని బట్టి అన్నమాట. ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా చెప్పవచ్చు. నమ్మకం అండి. ఎంత అద్భుతమైన శక్తి అంటే ఇది అంత అద్భుతమైన శక్తి ఈ పరిహారానికైతే ఉంది. మీకు డబ్బులు తెచ్చిచ్చేది అని కూడా చెప్పాలి. అందుకే మీరు వీడియోనండి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ వెళ్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు వర్కౌట్ అవ్వదన్నమాట ఇది. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్‌కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ? ఏంటంటేనండి, ఈ వీడియో అనేది మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల్ని, సమస్యల్ని, బాధలు అన్నిటిని తీసేసి మీకు ఏదైనా సరే తీరని కోరికలు అంటూ ఉంటాయో అలాంటి కోరికలు అనేవి తీర్చుకోవటానికి, అలాగే చాలామంది అంటూ ఉంటారు, మాకెన్నో కోరికలు ఉన్నాయండి, అసలు అవి తీరుతాయో లేదో కూడా తెలవట్లేదు, తీరకుండానే పోతామేమో అని బాధపడుతూ ఉంటారనమాట. వారేమిటంటే వారికి కొంతమందికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కొంతమందికి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటేనండి, ఎంత పెద్ద కోరికైనా ఎంత చిన్న కోరికైనా సరే తీరుతుందన్నమాట. కొంతమంది ఎంత కష్టపడ్డా చిన్న చిన్న కోరికలండి, అవి తీరటానికి వారికి అసలు సమయం అనేది రాదని చెప్పాలి. ఛాన్స్ అనేది ఉండదన్నమాట. పాపం బాధపడుతూ ఉంటారు. అంత చిన్న కోరికల్ని కూడా తీర్చుకోలేకపోతున్నాం కదా అనేసి. అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలండి. ఒక రకంగా ఎంతటి కోరికైనా సరే మీరు ఈ కోరికలన్నీ కూడా మీకు ఏంటంటే ధర్మబద్ధమైనవి అయితే ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే న్యాయంగా అది ఉండాలి కోరిక అనేది. అంతేగాని అన్యాయంగా ఎదుటివారికి హాని చేసే విధంగా, ఎదుటివారి జీవితాల్ని పాడు చేసే విధంగా ఉండే కోరికల్ని అస్సలు కోరుకొని ఈ పరిహారాన్ని చేయవద్దండి. ఎందుకంటే అవి తిరిగి మీకే తగులుతాయి. రిజల్ట్ అయితే రాదనమాట. అలా చేస్తే మళ్ళీ రిజల్ట్ రాలేదండి అని అనుకోవద్దు. ఎందుకంటే మీకు సంబంధించిన, మీకు మంచి అయ్యేది, మీ భవిష్యత్తుకు సంబంధించిందో లేకపోతే మీకు ఏదో ఒకటండి కోరిక అనేది ఉంటే, మంచి కోరికలు అనమాట. అలాంటి వాటికైతే ఇది చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటంటే డబ్బు పరంగా కూడా అండి బాగా ఎదగటానికి చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అనేది. ఇది నిజంగా జరిగినటువంటి చాలామంది ఫాలో అయ్యండి. ఇక చక్కగా అంటే చక్కగా అద్భుతమైన రిజల్ట్‌నైతే అనుభవించారనే చెప్పాలి అన్నమాట. ఏంటంటే ఎవరికైతే ఇవన్నీ వారి కోరికలు కానీ, డబ్బు పరంగా కానీ ఎవరైతే అనుభవంతో చెప్పిన వారనమాట. 11 సార్లు ఇది రాశారు. అలాగే 11 సార్లు చదివారండి. ఇలా చేయటం వల్ల ఏమిటంటే కేవలం 4 గంటల్లో కేవలం వారికి 4 లక్షల నుంచండి 40 లక్షల వరకు, అలాగే 4 కోట్లు, 40 కోట్లు, ఇక చెప్పే పని లేదండి. రూపాయలనేవి చేతికి అందటం అనేది జరిగింది అని కూడా వారు చెప్పారనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ పరిహారం అనేది. కాబట్టి మీరు కూడా చేసేసుకుంటే మీకున్న కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా చేసుకోవటం వల్ల ఏమిటంటేనండి, మీకు ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు,
బాధాకరమైనవి, ఇబ్బందికరమైనవి ఏవైనా సరేనండి. మీకు అంటే అసలు జీవితంలో ఇంకా అవి నెరవేరవు. ఇంకా ఆ సమస్యలనేవి వాటికి పరిష్కారం లేదిక. జీవితం ఇంతే అనుకొని ఎవరైతే నిరాశ, నిస్పృహలతో ఉన్నారో వారికి ఇదొక అద్భుతమైన వీడియో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏమిటంటేనండి, డబ్బు పరంగా అనమాట. అత్యధికంగా కష్టపడుతూ ఉంటారు కొంతమంది. అసలు ఇక డబ్బనేది ఇక వారికి రాదు. ఇక ఈ కష్టాలు ఇంతే, ఈ జీవితం ఇంతే అని ఎవరైతే మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉంటారో, ఇక ఈ ఒక్కసారి ఈ వీడియోని చూడండి. మీకు అద్భుతమే జరుగుతుంది అని కూడా చెప్పాలి. మీ డిస్టర్బెన్స్ అంతా పోతుందనమాట. ఏమిటంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి ఏ పెద్ద సమస్యలైనా ఉంటే కూడా అవన్నీ కూడా తీరిపోయండి. మీకున్న కోరికలు నెరవేరటం మాత్రమే కాదండి, మీ చేతికి డబ్బు అనేది కూడా విపరీతంగా అందటం అనేది జరుగుతుంది. అది కూడా అండి మీకు లక్షల్లో కోట్లల్లో కూడా వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు అనమాట. అంత మిరాకిల్ అనమాట ఈ వాక్యం అనేది. ఇప్పుడు మీరు రాయబోయేది, చదవబోయేది అనమాట. ఏమిటంటే మనకి ఈ వ్యాఖ్యానికండి దేవుళ్ళ అనుగ్రహంతో పాటు విశ్వం యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉందనే చెప్పాలి ఈ వాక్యానికి అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ పదాన్ని రాసి, ఈ పదాన్ని 11 సార్లు రాసి 11 సార్లు చదివారే అనుకోండి, మీకు డబ్బు చేతికి అందటం అనేది అయితే జరుగుతుంది. ఎవరు ఎంత అడ్డం పడి ఆపినా కూడా ఆగదని చెప్పాలి. అంత అద్భుతంగా ఉంటుంది. మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు అప్పుడే అర్థమవుతుంది. ఏమిటంటేనండి, మనకి ఏ పని చేసినా పేషెన్స్ ముఖ్యమండి. సహనం అనేది లేకుండా మనం ఏ పని చేసినా కూడా అది వర్కౌట్ అవ్వదనమాట. ఎవరైనా సరే ఓపిక అది పెట్టి చెయ్యాలి ఏ పని చేసినా. అప్పుడే మనకి చక్కగా ఏదైనా సరే మన చేతికి అందుతుంది. ఇప్పుడు ఇలా చూసేసి ఏదో చెప్తున్నారని లాస్ట్‌లో చెప్తారు, మధ్యలో చెప్తారని స్కిప్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో కూడా కొన్ని పదాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఒక్క దగ్గరే పెట్టం కదండీ! మీరు అవి మిస్ అయిపోతారు. మీకు ఫలితం రాదు. మళ్ళీ మీరు బాధపడతారు. అంత చెప్పారు మాకు ఫలితం రాలేదేంటండి అనుకుంటారు. కాబట్టి అలాంటి రిస్క్‌లు ఏమి మీరు తీసుకోకుండా మీకు కంప్లీట్‌గా ఈ పరిహారం అనేది మీకు సిద్ధించాలి అనుకుంటే కనుక మీరు చక్కగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటేనండి ఈ పాయింట్స్ అన్నీ కూడా చెప్పేది ఏ పాయింట్ అంటే, ఇప్పుడు కొంతమందికి నిరుద్యోగ సమస్య ఉంటుంది, కొంతమందికి డబ్బు సమస్య అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్క సమస్య అని ఉండదు కదండి. ఒక్కొక్కరి జీవితంలో రకరకాల, ఒక్కొక్క మనిషికి ఒక్క సమస్య అనేది అయితే ఉండదు. రకరకాల సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. ఇలా వివరంగా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మీకు మీ సమస్యలకి వీటికి సూట్ అవుతున్నట్టు అనిపిస్తే అయితే మాకు ఈ సమస్యకి పరిష్కారం మంచిగా సరిపోతుంది అని చేసేసుకోవచ్చు. కాబట్టి అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే కట్టే కొట్టే తెచ్చే అని మనం చెప్పుకుంటే అక్కడ మీకు అర్థం కాదు. అది చేసినా మీకు ఏం ఎవరు చేయాలి, ఆడవారు చేయొచ్చా, మగవారు చేయొచ్చా అంటేనండి ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరికైనా ఇబ్బందులు, కోరికలు అనేవి ఉంటాయి డబ్బు పరంగా. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఆడవారు, మగవారండి నిజ జీవితంలో కూడా ఇవి చేసుకున్నారు. అలా చేసుకున్న 4 గంటల్లోనే వారి చేతికి 4,00,000 రూపాయల నుంచి 40,00,000 రూపాయల పైనే వచ్చాయి. వారికి ఎంత కావాలో అంత వచ్చి తీరాయి. అంతేకాదండి, ఎన్నో ఏళ్లుగా వారికి తీరకుండా ఉన్న కోరికలన్నీ కూడా తీరినాయి అని చెప్పినారు. ఈ మాటని కేవలం 11 సార్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత 11 సార్లు రాసుకున్నారనమాట. ఇలా చేయటం వల్ల వారికి ఆ డబ్బు అనేది చేతికి అందటం జరిగింది. ఆ కోరికలు అనేవి చక్కగా తీరిపోయాయి అని కూడా చెప్పుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. ఏమిటంటేనండి, వారి కుటుంబంలో సభ్యులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఏమిటంటే ఎవరి పిల్లలైనా చదువులో ఏదైనా డాక్టర్ చేయాలన్నా, ఇంకేదైనా పెద్ద పెద్ద చదువులు చదివిపియాలని చాలా ఆశపడుతూ ఉంటారనమాట. అలాంటి వారు ఏంటంటే ఇక చేతిలో డబ్బు అనేది సరిపోదు. అలాంటి సమయంలో ఒకరు నిజ జీవితంలో ఈ విధంగా చెప్పుకొని రాయటం వల్ల వారి ఇంట్లో పిల్లలు చక్కటి పొజిషన్స్లోకి వెళ్ళిపోయారు ఈరోజు అని కూడా చెప్తున్నారు. అంత అద్భుతమైన ఫలితం అయితే వచ్చింది. ఇక వేరే ఇంకొకరు ఎన్నో అప్పులు చేశారట. అప్పులు తీరటానికి అస్సలు డబ్బులు ఎక్కడా దొరకలేదట. ఇక ఈ అప్పులు తీర్చలేము, ఇక అందరికీ ముఖం చూపించలేము, ఇక జీవితాన్ని ముగింపు చెప్తాం అనుకున్న సమయం ఈ పరిహారం అనేది చేశారట. ఇక అంతే, వారే ఇప్పుడు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగారు అని కూడా చెప్పారు.
చాలామందికి ఏమిటంటేనండి బంగారం కొనుక్కోవాలని ఉంటుంది. కానీ వారికి బంగారం కొనుక్కోవటానికి డబ్బనేది దాచిపెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకొని తీరా కొనే టైంకి ఏదో ఒక అవసరం వచ్చి అది కాస్త ఖర్చయిపోతుంది. అలాగే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. అది కూడా అంతే చాలామందికి నెరవేరదనమాట. అలాంటి వారందరూ కూడా అండి ఈ పరిహారాన్ని అంటే ఈ మాటని 11 సార్లు చెప్పుకొని 11 సార్లు రాస్తే చాలండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండి. ఎవరైనా సరే డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేసినా, ఏదన్నా అంటే డబ్బులనివ్వండి, తీసుకోలేదు మీ దగ్గర అని చెప్పినా, ఇంకే రకంగాన్నా చేసినా కూడా అవి కూడా అనమాట. ఈ పదాన్ని రాసి ఇచ్చేయటం వల్ల మీకు ఆ సమస్య అనేది కూడా పోతుంది. ఒక్క సమస్యనే కాదండి, ప్రతి సమస్య కూడా ఇది ఒక అద్భుతమైన పదమనే చెప్పాలి మనం ఇక్కడ. ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటేనండి చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి. ఎట్లా పడితే అట్లా ఉంచుకొని చేయకూడదు. స్నానము అదన్నీ చేసేసుకోవాలి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నలుపు రంగు బట్టలు వేసుకోకూడదండి. మిగిలిన ఏ రంగు బట్టలైనా వేసుకోండి, కానీ నలుపు నీలం రంగు బట్టల్ని అస్సలు ధరించకూడదనమాట. ఈ పరిహారం కోసం మీరేం చేస్తారంటే ఒక తెల్ల పేపర్ అనేది తీసేసుకోండి. ఆ తెల్ల కాగితం మీద ఈ నెంబర్స్ అనేవి రాయాలండి. ఏమిటంటే ఈ నెంబర్స్ స్క్రీన్ మీద కూడా చూపిస్తామండి. ఆ నెంబర్స్ అనేవి రాయండి. ఇక్కడ చెప్పినట్లుగా రాయాలి. గుర్తుపెట్టుకోండి, తెల్ల కాగితం తీసుకొని అనమాట తెల్ల కాగితం మీద ఈ నెంబర్స్ అనేవి రాయాలి. ఇక్కడ స్క్రీన్ మీద చూపించిన నెంబర్లు అనమాట. ఈ బాక్స్లో 9 అనమాట. బాక్స్ లాగా వేసుకొని అడ్డంగా నెంబర్స్ సేమ్గా ఎలా రాసి ఉందో అలాగే రాసేసేయండి. మీరు మంచిగా మొత్తం కూడా రాసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ యంత్రంలాగా పెట్టుకోవాలండి. ఇది పెట్టుకున్న తర్వాత మంత్రం కూడా చదువుకోవాలన్నమాట. ఈ మంత్రాన్ని కూడండి 11 సార్లు చదువుకొని అలాగే 11 సార్లు అనమాట రాసుకోవాలి. ఒక తెల్లని పేపర్ తీసుకొని ఆ మంత్రం వచ్చేసి ఏమిటంటే ఓం ధనధనాయ నమః, ఓం ధనాయ నమః మంత్రం అండి. ఇది 11 సార్లు రాయటం, 11 సార్లు చదవడం అనమాట. ఇక్కడ 11 అంటే ఆకర్షణ శక్తి, ఫోకస్. ఈ 11 సార్లు ఎందుకంటేనండి ఇది పవిత్ర సంఖ్య అనమాట. స్పిరిచువల్ ఆకర్షణ శక్తికి అత్యంత బలమైనది. ఈ విధంగా 11 సార్లు రాయటం, 11 సార్లు చదవటం వలన మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆకర్షణ శక్తి పెరుగుతుందన్నమాట. 11 సార్లు రాయటం, 11 సార్లు చదవటం వల్ల ఫలితం అనేది తొందరగా వస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు 4 గంటల్లో నుంచండి మీకు కావాల్సిన డబ్బు అయితే మీ దగ్గరికి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మీరు ఈ మంత్రాన్ని కూడా తెల్ల కాగితం మీద నీలం పెన్నుతో మాత్రమే రాయాలండి. 11 సార్లు కూడా మీరు యంత్రాన్ని రాయాలి. ఇది ఇప్పుడు స్క్రీన్ మీద చూపించిన యంత్రాన్ని కూడా 11 సార్లు తెల్ల పేపర్ మీద రాయాలి. అలాగే 11 సార్లు ఈ మంత్రాన్ని తెల్ల పేపర్ మీద రాయాలన్నమాట. ఈ రెండు కూడా మీరు ఈ విధంగా రాయాలి. ఏమిటి, చక్కగా స్నానం అది చేసేసి నియమనిష్టలతో చేయాలన్నమాట. తెల్ల కాగితం మీద ఈ రెండు రాసేసుకుంటూ ఉండాలన్నమాట. రాసేసుకొని మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టేసుకోండి. ఈ రాసినటువంటి ఈ చీటీని, ఈ యంత్రాన్నండి మంత్రాన్ని రాసినటువంటి తెల్ల కాగితాన్ని చక్కగా లక్ష్మీదేవి పాదాల దగ్గర పెట్టేసేయండి. ఇక ఏదన్నా పండ్లు ఉంటే పండు కానీ, లేకపోతే మీ దగ్గర బెల్లం ముక్కున్న అరటిపండు ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి అమ్మ ముందు పెట్టేసేస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చేసినప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఈ విధంగా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని కూడా చెప్పాలి. మీకున్న కోరికలన్నీ తీరుతాయి. కేవలం 4 గంటల్లోనే చాలామందికి అండి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా మనం చెప్పుకోవచ్చు. వారి అనుభవాలు కూడా అదే విధంగా ఉన్నాయి చేసిన వారి. ఏమిటంటేనండి అద్భుతాలే జరుగుతాయి అన్నమాట. ఈ యంత్రం అనేది, ఈ మంత్రం అనే దాన్ని కనుక మనం ఇలా పెట్టుకొని చేసామా అంటే ఏంటంటే ఇది కుబేర స్వామికి సంబంధించిన యంత్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఏమిటంటే ఎటువంటి అద్భుతమైన ఫలితాలనైనా ఇస్తాయి. ఈ కుబేర స్వామి అంటే ఎవరు? ధనానికి అధిపతి. అంటే వెంకటేశ్వర స్వామికి అప్పించే అంత ధనవంతుడైన కుబేర స్వామికి అంటే డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి. ఇలా కుబేర యంత్రాన్ని అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత మీ ఇల్లు అనేది ధనంతో నిండిపోతుంది. అంతేకాదు లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇలా చేస్తే మీకు తర్వాత ఇక ఎటువంటి సమస్యలు అనేవి కూడా రావన్నమాట. మీకు చక్కగా సొమ్ము అనేది చేతికి అందుతుంది అని కూడా చెప్పవచ్చు. మీకు ఎలాంటి సమస్యలున్నా సరేనండి, ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు.
కేవలం అండి 4 గంటల్లో 4,00,000 రూపాయల నుంచి అన్నమాట తెచ్చిపెట్టే మాట ఇది. 4 కోట్ల వరకు అనేది చెప్పొచ్చు. ఈ యంత్రం అంత బాగా పనిచేస్తుందన్నమాట. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక్కసారి ప్రయోగించి చూడండి. ఫలితం అనేది వస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటేనండి ఈ సంఖ్యలనేవి 19, 31, 33, 17, 29, 35, 37, 13, 19 పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ నంబర్స్ అని చెప్పాలన్నమాట. ఇది రాసినప్పుడు ఏంటంటే ఒక ఎనర్జీ గ్రీన్ అన్నమాట సృష్టిస్తాయి. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే మన జీవితంలో ప్రతి సంఖ్య అన్నమాట అండి ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదండి ప్రతి సంఖ్య ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్‌ని కలిగి ఉంది. ఈ 9 సంఖ్యలు కలిపి ఒక మ్యాజిక్ స్క్వేర్ లాగా అన్నమాట పనిచేస్తాయి మీకు. మీరు ఏ కోరిక రాస్తే అది విశ్వానికి, దేవుడికి స్పష్టంగా పంపబడుతుంది. అందుకే ఇవి రాసి వాటి మీద మంత్రం జపించమని చెప్తారనమాట. ఇది న్యూమరాలజీ ప్లస్ మైండ్ పవర్ టెక్నిక్ కలయిక అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీ మెదడులోని సబ్కాన్షియస్ మైండ్కి ఒక సిగ్నల్ని పంపుతుంది. డబ్బు వచ్చేయాలి, కోరిక నెరవేరాలి, విశ్వం నుండి సమాధానం రావాలి అని. ఈరోజు మీ చేతిలో ఉన్న ఈ 9 సంఖ్యల బాక్స్ ఒక సాధారణ పేపర్ కాదండి. ఇది మీ అదృష్టానికి లాక్ తెరిచే తాళం చెవి అని కూడా చెప్పాలి. మీరు 11 సార్లు రాసి 11 సార్లు చదివి 11 సార్లు ఈ మంత్రాన్ని జపించినట్టయితే కనుక విశ్వం మీ ఆజ్ఞను వింటుంది. ఇప్పటి వరకు ఆలస్యమైన డబ్బు అనేది వస్తుంది. పెండింగ్లో ఉన్న పేమెంట్స్ క్లియర్ అవుతాయి. కొత్త అవకాశాలు మీకు దొరుకుతాయి. మీ ముఖంపై ఆనందం కనిపిస్తుంది. ఈ పద్ధతిని మీరు నమ్మకంతో చేస్తే మీరు కూడా ఖచ్చితంగా 4 గంటల్లో 4,00,000ని తెచ్చిపెట్టుకోగలరు. ఒక్కసారి చేసి ఫలితాన్ని చూడండి. మీకే అర్థమవుతుంది అని కూడా చెప్పవచ్చు.